భద్రాచలం గొల్లబజార్లో ఘనంగా దీపాల వేడుకలు. మాజీ వార్డు మెంబర్ బండారు శరత్ ఆధ్వర్యంలో వార్డు మెంబర్స్ అందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాలతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. చిన్న పెద్ద అందరూ కలిసికట్టుగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ వార్డు మెంబర్స్ అందరూ ఐకమత్యంగా ఉంటామని, సంక్రాంతి మొదలుకొని దీపావళి వరకు ప్రతి ఒక్క పండుగను వేడుకగా జరుపుకుంటామని తెలిపారు. భద్రాచల పట్టణ ప్రజలందరికీ కూడా 4వ వార్డు ప్రజల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక రవి గారు చెప్పినట్టు ఈ యొక్క 4వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని రోజువారీ దైనందిన కార్యక్రమాలన్నింటిలో కూడా మర్చిపోయి ఇక్కడ సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. జనవరి నెలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, అక్టోబర్ నెలలో బతుకమ్మ కార్యక్రమాలు, అదేవిధంగా ఇటీవల కాలంలో శ్రీ శివముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఉంగరాల వెంకట్రావు గారు, ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు, అదేవిధంగా వెంకట్రావు గారు, రమణారెడ్డి గారు, ఈశ్వర్రెడ్డి గారు ఉన్నటువంటి కమిటీ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా మహిళా కమిటీ అందరూ కలిసి ఇక్కడ బోనాలు కానీ అదేవిధంగా దసరా ఉత్సవాలు కానీ అన్నీ కూడా చక్కగా విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు భద్రాచలంలో దీపావళి కార్యక్రమం కూడా ఇక్కడ ఘనంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఐకమత్యంతో అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి భద్రాచలం పట్టణ ప్రజలందరికీ మా వార్డు ప్రజల తరఫున మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చేసుకుంటాము. అదేవిధంగా భద్రాచలం 4వ వార్డు ఒక పల్లెటూరును కల్పిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి పండుగలో. దీన్ని మన చర్త గారు 4వ వార్డు మాజీ నెంబర్ చర్త గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఉగాది మొదలుకొని ఉగాది, సంక్రాంతి, బతుకమ్మలు, భోగి, దీపావళి అన్ని పండుగలు పల్లెటూరులో ఎలా జరుగుతాయో అలానే జరుగుతాయి. ఈ సంవత్సరం మన ఈ వార్డులో ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా చేశాము. భోజనాలు కూడా పెట్టడం జరిగింది. ఈ భద్రాచలం అన్ని వార్డులు కూడా 4వ వార్డు వరకు పల్లెటూరును తలపిస్తున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. అట్లనే తలపిస్తున్నందుకు చర్త గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చతుర్దశి దివాళీ శుభాకాంక్షలు. ఇక్కడ మన 4వ వార్డు గొల్లబజార్లో శరత్ గారి వల్ల మేమైతే అందరం అన్ని పండగలు అసలు చాలా అసలు చెప్పక్కర్లేదు. భోగి కానీ, సంక్రాంతి కానీ, దసరా, బతుకమ్మలు కానీ అన్నీ కూడా చాలా బాగా జరుపుకుంటాం. ఎప్పుడు ప్రతి సంవత్సరం దివాళీ కాకుండా మిగతా అన్ని పండుగలు చాలా గ్రాండ్గా చేసుకుంటాము. ప్రజలందరూ ఇలాగే ఎప్పుడు హ్యాపీగా దీపావళి చేసుకొని అందరూ పిల్లలు పెద్దలు అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దివాళీ అండ్ బీ సేఫ్. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.